వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 24వ అధ్యాయం. అంబరీషుడు చేసిన ద్వాదశి వ్రత కథ. అత్రి మహర్షి అగస్త్యుడితో కార్తీక మాస వ్రత వివరాలు ఇంకా చెబుతున్నాడు. ఓ మహర్షి, కార్తీక మాసం గొప్పదనం, ఆ నెల రోజులు చేసే ధర్మకార్యాలు అందించే పుణ్యాన్ని ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. గంగా, గోదావరి మొదలైన పుణ్య నదుల్లో స్నానం చేసిన పుణ్య, సూర్యచంద్ర గ్రహణ సమయాల్లో చేసిన ధర్మ కార్యాల పుణ్యం కన్నా కార్తీక మాస వ్రతం అందించే పుణ్యం ఇంకా గొప్పది. కార్తీక శుక్ల ద్వాదశిని హరిబోధిని ద్వాదశి అంటారు. ఈ రోజున చేసే ఏ పుణ్యకార్యమైనా కోటి రెట్లు ఎక్కువ ఫలితాన్ని అందిస్తుంది. ఏదైనా పాపకార్యం చేసినా అది కూడా కోటి రెట్లు ఎక్కువ పాప ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున ఒక్క మనిషికి అన్నదానం చేసినా కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది. ఒక్క మెతుకు దొంగిలించినా కోటి మెతుకులు దొంగిలించిన పాపం వస్తుంది. ద్వాదశి మహత్తు అంత గొప్పది. ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి రోజున పారణ అనగా భోజనం చేయాలి. ఒకవేళ ద్వాదశి ఘడియలు తక్కువ సమయం ఉన్నా సరే ఆ సమయంలోనే పారణ చేయాలి, కానీ ద్వాదశి దాటిన తర్వాత చేయకూడదు. ద్వాదశి నియమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదు. జీవితకాలం ద్వాదశి పారణ చేస్తే కలిగే పుణ్య ఫలితాన్ని వర్ణించటానికి 1000 తలలు ఉన్న ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు. ఇందుకు అంబరీషుడి కథ ఉదాహరణగా అంటూ అంబరీషుడి కథ చెప్పడం ప్రారంభించాడు అత్రి మహాముని. అంబరీషుడు అనే రాజు చాలా గొప్ప విష్ణు భక్తుడు. ధర్మ మార్గంలో ప్రజలను పరిపాలించేవాడు. అనుక్షణం దైవ చింతనతో కాలం గడిపేవాడు. ఆ రోజు ద్వాదశి వ్రతం విడిచిపెట్టకుండా ఆచరించేవాడు. ఓసారి ఎప్పటిలాగానే ఏకాదశి అంతా ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజున పారణకు అంతా సిద్ధం చేసుకున్నాడు. ఆ రోజు ద్వాదశి ఘడియలు చాలా తక్కువసేపు ఉన్నాయి. అందుకని చాలా త్వరగా పూజా కార్యక్రమాలన్నీ ముగించుకున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా దుర్వాస మహాముని అక్కడికి వచ్చాడు. మహా తపశ్శక్తి కలిగిన దుర్వాసుడు అతిథిగా రావడంతో అంబరీషుడు ఎంతో సంతోషించాడు. మహర్షికి ఎదురు వెళ్ళి స్వాగతం పలికాడు. మంచి ఆసనం మీద కూర్చోబెట్టి అనేక ఉపచారాలు చేసి మహర్షికి పూజ చేశాడు. ఆ రోజు ద్వాదశి పారణ జరుగుతుందన్న విషయం చెప్పి మహర్షిని కూడా భోజనానికి ఆహ్వానించాడు. అయితే ద్వాదశి ఘడియలు చాలా తక్కువ సమయం ఉన్నాయని, చాలా త్వరగా స్నానం జపం ముగించుకుని రావాలని అభ్యర్థించాడు. సరేనంటూ దుర్వాసుడు స్నానం చెయ్యటానికి నదికి బయలుదేరాడు. కాలం గడుస్తున్నా మహర్షి రావటం లేదు. ద్వాదశి ఘడియలు ముగిసే సమయం వచ్చేస్తుంది. అంబరీషుడు తనలో తాను చాలా ఆవేదన చెందుతున్నాడు. ద్వాదశి ఘడియలు ముగిసేలోగా పారణ చెయ్యకపోతే ఫలితం ఉండదు. అతిథిగా వచ్చిన మహర్షిని భోజనానికి ఆహ్వానించాను. అతిథి రాకుండా భోజనం చేయటం మహాపాపం. హరిభక్తి పరిత్యాగో ద్వాదశి త్యాగతో భవేత్. యతో సుపోషితో భూయాత్ కృత్వా సమ్యగుణ పోషణం. పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరివాసరే. పాపముల్లంఘనే పాపాత్ నైనయుజ్యం మనీషినా. ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘిస్తే విష్ణు భక్తిని ఉల్లంఘించిన పాపం అంటుకుంటుంది. ఏకాదశి రోజున ఉపవాసం చేయకపోతే ఎంత పాపం వస్తుందో, ద్వాదశి రోజున పారణ చేయకపోతే అంతకు కోటి రెట్లు ఎక్కువ పాపం వస్తుంది. ఆ ఒక్క ద్వాదశి మాత్రమే కాదు, అంతకు ముందు చేసిన 12 ద్వాదశి పారణ ఫలితం కూడా నశిస్తుంది. జన్మ జన్మల్లో చేసిన పుణ్యం కూడా కోల్పోవాల్సి వస్తుంది. అంతకుముందు విష్ణు భక్తికి విరోధిగా మారినట్లవుతుంది. ఏం చేయాలో అంబరీషుడికి తోచటం లేదు. ఒకవేళ దుర్వాసుడు శాపం ఇచ్చాడనుకున్నా ఆ శాపాన్ని విష్ణుమూర్తి అనుగ్రహంతో పోగొట్టుకోవచ్చు. కానీ ద్వాదశి పారణ చేయకుండా విడిచిపెట్టిన పాప ఫలితాన్ని ఎవరూ పోగొట్టలేరు. కాబట్టి ద్వాదశి ఘడియలు ముగిసేలోపే తాను భోజనం చేయాలని అంబరీషుడు నిర్ణయించుకున్నాడు.
పండితులు కూడా అతి స్వల్ప సమయంలోనే వారిలో వారు చర్చించుకుని ఓ నిశ్చయానికి వచ్చి అంబరీషుడితో ఇలా చెప్పారు. ఓ మహారాజా, సర్వేశ్వరుడైన భగవంతుడు అన్ని ప్రాణుల్లోనూ జఠరాగ్ని రూపంలో ఉంటాడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత మరింతగా వృద్ధి చెందుతుంది. దీనివల్లే అన్ని ప్రాణులకు ఆకలి ఏర్పడుతుంది. అలా ఏర్పడిన ఆకలిని అన్నం తీసుకోవటం ద్వారా శాంతింపచేయాలి. ఇది అన్ని జీవులకు సాధారణ లక్షణం. ప్రాణులు తీసుకునే వివిధ రకాలైన ఆహార పదార్థాలను వాళ్లల్లో జఠరాగ్ని రూపంలో ఉండే అగ్నిదేవుడు స్వీకరిస్తాడు. జఠరాగ్ని సాక్షాత్తు జగన్నాథుడి స్వరూపం. అథశ్వపాకం శూద్రం వాస్వన్య సద్మాగతం శుభం అతిక్రమ్యన భుంజీత గృహమేత్యతిథిం నిజం. తన ఇంటికి వచ్చిన వాడు అతి తక్కువ జాతికి చెందినవాడైనా సరే అతిథిని వదిలిపెట్టి యజమాని భోజనం చేయకూడదు. అలాంటిది నీ ఇంటికి వచ్చిన మహా తపశక్తి కలిగిన దుర్వాస మహామునిని వదిలి భోజనం చేయటం మరింత పాపాన్ని కలిగిస్తుంది. కోపిష్టి అయిన దుర్వాసుడు శపిస్తాడనే భయం కన్నా శాస్త్రాన్ని పాటించడం చాలా ముఖ్యం. బ్రాహ్మణ అతిథిని విడిచిపెట్టి భోజనం చేయటం వల్ల వచ్చే పాపానికి కూడా ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలో నిర్ణయించి చెప్పటం మాకు సాధ్యం కావటం లేదు అంటూ పండితులు తమ అభిప్రాయాన్ని ప్రకటించారు. స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహాత్మ్యంలోని 24వ అధ్యాయం సమాప్తం. ఇది కార్తీక పురాణం 24వ రోజు పారాయణం సమాప్తం.